ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు తొలి రోజు ఆటలో టీమిండియా ఆధిపత్యం కొనసాగించింది. తొలుత పర్యాటక జట్టైనట్టి ఇంగ్లాండ్ నామమాత్రం స్కోర్‌కే పరిమితం చేసి, ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. మొత్తానికి మొదటి రోజు ఆటలో రోహిత్ సేనదే పైచేయి అనిపించింది. 5 మ్యాచ్ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య గురువారం తొలి టెస్టు ఆరంభమైంది. ఇందులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో స్టార్ స్పిన్నర్ రవీంద్ర అశ్విన్ ఇంగ్లీష్ జట్టు ఓపెనర్ అయినటువంటి బెన్ డెకెట్ను 35 పరుగుల వద్ద పెవిలియన్కు పంపి భారత్కు తొలి వికెట్ అందించాడు. 12వ ఓవర్లో 5వ బంతికి డెకెట్ను వికెట్ల ముందు అవుట్ చేసిన అశ్విన్ అతన్ని ఎల్బీగా చేశాడు. అనంతరం 15వ ఓవర్లో రవీంద్ర జడేజా ఒలీ పోప్ 1 రన్ వద్ద రెండో వికెట్ అందించాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ కాలే 20 పరుగుల వద్ద అశ్విన్ అవుట్ చేయగా అక్షర్ పటేల్ బేస్టోను 37 పరుగుల వద్ద బౌల్డ్ చేశాడు. స్పిన్నర్లకు ఈరోజు 8 వికెట్లు పడ్డాయి. అందులో జడ్డు మరోసారి విజృంభించి జో రూట్ 29 పరుగుల వద్ద వికెట్ పడగొట్టగా అక్షర్ ఫోక్స్ 4 పరుగుల వద్ద మరో వికెట్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత బూమ్రా రెహాన్ అహ్మద్ను 13 పరుగుల వద్ద, జడ్డు హాట్లేను 23 పరుగుల వద్ద, అశ్విన్ మార్కుడ్ను 11 పరుగులు వద్ద వికెట్లు తీశారు. ఆఖరి వికెట్కు కెప్టెన్ బెన్ స్టోక్స్ 70 పరుగులు చేసినప్పటికీ బుమ్రా బౌలింగ్లో కీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 64.3 ఓవర్ల వద్ద 246 పరుగులు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్కు ముగిసింది. స్పిన్నర్లకు అశ్విన్కు 3 వికెట్లు, జడేజాకు 3 వికెట్లు, అక్షర్ పటేల్కు 2 వికెట్లు దక్కగా పేసర్ బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి. జైస్వాల్ దూకుడుగా ఆరంభించాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదిరిపోయే ఆరంభమిచ్చాడు. మరో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ధనాధన్ బ్యాటింగ్తో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా ఎదుర్కొన్న 70 బంతుల్లోనే 9 ఫోర్లు 3 సిక్స్ల సాయంతో 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే దూకుడుగా ఆడాలని భావించిన రోహిత్ మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. 27 బంతులు ఎదుర్కొని 24 పరుగుల వద్ద అతడు జాక్ లీచ్ బౌలింగ్లో స్టోక్స్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అతడి స్థానంలో బ్యాటింగ్ వచ్చిన శుభమ్ గిల్ 43 బంతుల్లో 14 పరుగులతో ఆడుతున్నాడు. గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసేసరికి 23 ఓవర్లో టీమిండియా వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో జైస్వాల్, గిల్ ఉన్నారు. అంతే. ఈ మ్యాచ్ ద్వారా కొన్ని రికార్డులు బద్దలయ్యాయి. అవేంటో తెలుసుకుందాం. కుంబ్లే బజీర్ మీద ఉన్నటువంటి అత్యధిక వికెట్లను బద్దలు కొట్టారు జడేజా అండ్ అశ్విన్. ఈ జడేజా, అశ్విన్ కలిసి ఇప్పటి వరకు సంయుక్తంగా 505 వికెట్లను తీసి తద్వారా టెస్టులో అత్య వికెట్లు తీసిన భారత్ బౌలింగ్ జోడీగా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు కుంబ్లే హర్భజన్ పేరు మీద 501 వికెట్లు ఉండేవి. ఇంకా ఈ జాబితాలో హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ జోడీ 474, ఉమేష్ యాదవ్, అశ్విన్ జంటగా 431 వికెట్లు ఉన్నవి. అంతేకాకుండా అశ్విన్ మరో రికార్డు కూడా సృష్టించాడు. ఇప్పటి వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 150 వికెట్లు తీసిన మొదటి భారత్ బౌలర్గా నిలిచాడు. ఇతనికంటే ముందు ఆస్ట్రేలియా నుంచి కమిన్సన్ అండ్ లియోన్ మాత్రమే ఉన్నారు. రెస్ట్ ఆఫ్ అందరూ తర్వాత ఓవరాల్గా అయితే ఇది అశ్విన్ 3వ వాడుగా అవ్వడం విశేషం. ఈరోజు మ్యాచ్లో ఒక్కటే నిరాశపరిచింది. అది ఏంటంటే రోహిత్ శర్మ ధాటిగా ఆడము ఓకే, కానీ మరి ఇది టెస్టు క్రికెట్ కదా, కొద్దిగా సాంప్రదాయబద్ధంగా ఆడింటే బాగుండేది. అంత భారీ షాట్ ప్రయత్నించి ఇదేమన్నా వైట్ బాలా అన్నట్టు అనిపించేది. మరీ అంత దూకుడు అవసరం లేదు కదా, టెస్టుల్లో కొద్దిగా స్లోగా ఆడింటే బాగుండేది అని నా అభిప్రాయం. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ.